ఫ్రెండ్స్, ఇప్పుడే అందిన వార్త. ముగ్గురు బీఆర్ఎస్ అగ్రనేతలు రాజీనామా. తీవ్ర టెన్షన్లో సీఎం కేసీఆర్ అనగా మాజీ సీఎం కేసీఆర్ అంటూ వార్తలు అయితే వస్తున్నాయి. అంటే దీనికి సంబంధించి వివరాలు చెప్పడానికే వీడియో చేయడం జరుగుతుంది. చాలా మంది వీడియోస్ కానీ సబ్స్క్రైబ్ చేసుకొని మర్చిపోతున్నారు. దయచేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ఆల్ మీద ట్యాప్ చేయండి. ఇటువంటి ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ మిస్ అవ్వకుండా మీ ఫోన్ నోటిఫికేషన్ రూపంలో వస్తుందండి. చాలా మంది మీరు చూస్తున్నారు కానీ లైక్ చేయలేదు. దయచేసి లైక్ చేయండి, ఇన్ఫర్మేషన్ అందరికీ తెలుస్తుంది. హైదరాబాద్ మేయర్ గద్వాల విజయలక్ష్మి ఇవాళ కాంగ్రెస్ లో చేరుతున్నట్టు తెలుస్తుంది. ఆమెతో పాటు 10 మంది కార్పొరేట్లు కూడా బీఆర్ఎస్ లో వీడి హస్తంగూడికి చేరున్నట్లు సమాచారం. సీఎం రేవంత్ రెడ్డి సమక్షంలో వీరంతా కాంగ్రెస్ కండువా కప్పుకున్నట్లు కూడా తెలుస్తుంది. కాగా నిన్న మేయర్ తో పాటు ఆమె తండ్రి బీఆర్ఎస్ నేత కేశవరావు కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ దీపదాస్ మున్షితో చర్చలు జరిపినట్లు కూడా టాక్. ఎమ్మెల్సీ పట్నం మహేందర్ రెడ్డి, దామోదర్ రెడ్డి అనర్హత వేటు వేయాలని బీఆర్ఎస్ డిమాండ్ చేసింది. శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డికి ఫిర్యాదు లేఖలు కూడా అందజేసింది. బీఆర్ఎస్ నుంచి ఎన్నికైన కాంగ్రెస్ పార్టీ వ్యతిరేక కార్యకలాపాలు పాడుతున్నట్లు అనగా అందులో పేర్కొందనమాట. కాగా తమ ఫిర్యాదుపై చైర్మన్ సానుకూలంగా స్పందించారని బీఆర్ఎస్ నేతలు అయితే తెలిపారు. ఇప్పటికే తెలంగాణలో కీలక ఎమ్మెల్యేలు, మాజీ మంత్రులు, బీఆర్ఎస్ ఎమ్మెల్సీలు కూడా ఇటు ఆ కాంగ్రెస్ లో చేరుతున్నారు ఒక్కొక్కరుగా. అయితే బీఆర్ఎస్ అధిష్టానం కూడా సీరియస్ అయినట్టు తెలుస్తుంది. ఎవరైతే వెళ్తున్నారో వారిని సానుకూలంగా విడిచిపెట్టే ప్రయత్నం అయితే లేదు. వారిపైన అనర్హతకు సంబంధించిన కావచ్చు, ఇక వార్నింగ్ ఇచ్చే ప్రయత్నాలు కూడా ప్రజల్లో ఈ రకంగా వెళ్తున్నారనే ఒక కంప్లైంట్ కూడా హైకోర్టులో ఈ రకంగా వేసుకున్న ప్రయత్నాలు కూడా చేస్తుంది బీఆర్ఎస్ నుంచి. పార్టీని వీడడంతో బీఆర్ఎస్ కు మింగడు పడడం లేదంటున్నారు రాజకీయ నిపుణులు కూడా. త్వరలోనే 30 మంది కూడా కాంగ్రెస్ లో టచ్ లో ఉన్నారంటూ ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియని పరిస్థితి అయితే ఉంది తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో అంటున్న రాజకీయ నిపుణులు కూడా.